నేను ఇలా గౌరవ ముఖ్యమంత్రికి నేను ఏమడుగుతున్నానంటే అసలు తెలంగాణ ప్రాంతం ఎట్లున్నదో మీకు తెలుసా? డెక్కన్ ప్లాటో అంటే మీకు తెలుసా? మీ గురువు నేర్పిన గ్రాఫిక్స్ కంటే మీకు తెలంగాణ జాగ్రఫీ మీద ఏమన్నా అవగాహన ఉందా? 70% ఆఫ్ ది భూభాగం తెలంగాణలో నీకు ఎత్తైన ప్రాంతం ఉన్నది. ఇది ఫ్యాక్టు. ఇది టోపోగ్రఫీ టెస్టు. ఛాలెంజా? అంటే ఇప్పుడు గ్రావిటీని వచ్చే కెనాల్స్కి నువ్వు 30% ఇరిగేట్ చేస్తానంటే 70% తెలంగాణ ఎండిపోయాయి కదా. మళ్ళీ నేను 70% మీద ఫోకస్ చేయాలా, 30% మీద ఫోకస్ చేయాలా? కాంగ్రెస్ ఏమంటుంది అంటే డిజైన్ ఫ్లా అని అంటది. కాళేశ్వరం డిజైన్ ఫ్లా అని చెప్పి మాట్లాడితే సిడబ్ల్యూసి పర్మిషన్ ఇచ్చే, ఎక్స్పర్ట్ కమిటీసు దానికి చెప్పే, డిపిఆర్ క్లియరెన్సెస్ వచ్చే, మళ్ళీ అప్పుడు మీరు ప్రతిపక్షంలో కూర్చొని గుడ్డుగురాల పనులతో మీరు గడ్డి వికిరా. నేను రేవంత్ అన్న స్టైల్లో మాట్లాడతా. నేను అడుగుతున్నా ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డిని నేను అడుగుతున్నా, ఆ రోజు అసెంబ్లీకి వచ్చి గౌరవనీయులు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న కేసీఆర్ గారు నీళ్ళ మీద చర్చ చేద్దామని అంటే నేను ఇంకా ప్రిపేర్ అయ్యి రాలంటే వాళ్ళ పీకనికి వచ్చినావా అని అన్నాడు. ఆ రోజు పీకనికి వచ్చిన వాళ్ళు మీరు ఇవాళ మీరు పీకుడు మాటలు మాట్లాడుతుంటే ఈ పీకుడు మాటలు పిచ్చి మాటలు మేము అలా పిచ్చలమే. బీఆర్ఎస్ మనుగడ కోసమే నీళ్ళ సెంటిమెంట్. బీఆర్ఎస్ మనుగడ కోసమే కేసీఆర్ మళ్ళీ నీళ్ళ సెంటిమెంట్ను రెచ్చగొడుతున్నారు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు మొదలు కంటోన్మెంట్, జూబ్లీ హిల్స్, బైపోల్, సర్పంచ్ ఎన్నికల వరకు అన్ని చోట్ల చిత్తుగా ఓడిపోవడంతో బీఆర్ఎస్ మనుగడ కష్టంగా మారింది. అందుకే కేసీఆర్ జల వివాదాన్ని రేపి మా ప్రభుత్వం ఏపీకి సహకరిస్తుందనే అపోహ కల్పించడానికి అబద్ధాల సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కేసీఆర్, హరీష్ నోరు తెరిస్తే అబద్ధాలే, అవి తూకం వేస్తే 24 క్యారెట్ల అబద్ధాలు, అంతా నాణ్యమైన అబద్ధాలు ఆడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మీరే చెప్తున్నారు అబద్ధాలు నాణ్యతంగా ఉన్నాయంటే వీళ్ళ ఆధారాలు పెట్టే మాట్లాడుతున్నారు కదా. అబద్ధాలు నాణ్యంగా ఎప్పుడైతే అండి కాంగ్రెస్ నీళ్ళలో నానబెడితే కావు, డేటా చూపించుకుంటా నీళ్ళ మీద మాట్లాడితే అవి నాణ్యత, 24 క్యారెట్ల నాణ్యత అని చెప్పి మీరే చెప్తున్నారు. అబద్ధాలకు ఆధారాలు తోడైనాయి అన్నట్టు. మళ్ళీ సెకండ్ టాపిక్, 10 ఏళ్ల పాలనలో 100 ఏళ్ల నష్టం. కేసీఆర్, హరీష్ వల్లే సాగునీటిలో తెలంగాణకు తీరని అన్యాయం. కృష్ణాలో 299 టీఎంసీలకు ఒప్పుకున్న ఏపీకి శాశ్వత హక్కులు రాసిచ్చిర్రు. మేము 555 టీఎంసీల కోసం కేంద్రంతో కొట్లాడుతున్నాం. ఈ 555 అని అంటే సిగరెట్ ధరలు పెరిగినాయి అని అనిపిస్తుంది. 555 సిగరెట్ అనిపించింది నాకు ఫస్ట్. దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, లేదంటే రాజకీయంగా జల సమాధి సీఎం రేవంత్. కృష్ణా నుంచి రోజుకు 13.37 టీఎంసీలు తరలించేలా ఏపీ ప్రాజెక్టులు కట్టుకుంది. మనం మాత్రం రోజుకు 0.25 టీఎంసీలు కూడా తీసుకోలేకపోతున్నాం. పాలమూరు ప్రాజెక్టుని జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడం వల్లే 84,000 కోట్లకు అంచనా వ్యయం. ప్రాజెక్ట్ సోర్స్ మార్పుకి నాడు కేబినెట్ ఆమోదం తీసుకోలేదు. ఈ విషయం బయటకు వస్తుందనే కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు. ఇరిగేషన్ ప్రాజెక్టులో లోపాలపై వివరణ జరిపిస్తాం. దొంగతనం బయటపడుతుందనే ఆదిత్యనాథ్ దాస్పై హరీష్ ఆరోపణలు చేస్తున్నారని ఫైర్. మొత్తం నీళ్ళ పంచాయతీ నడిచింది. హరీష్ రావు ఇక్కడ మాట్లాడిండు. దాని తర్వాత వచ్చేటప్పుడు చూసుకుంటేనే కార్ల తయారు చేసుకుంటూ వచ్చినది మీద చిట్ట. ఏదో సెకండ్ పేజ్ ఎట్లా పోతాం ఇగో చూడు రీ, ఇగో మళ్ళా దీని మీద మెత్త రాసిరు పెద్దగా. మళ్ళీ కాళేశ్వరం కోసం పాలమూరును పండబెట్టిర్రు అని చెప్పి దీని మీద రాసిండ్రు. దాని తర్వాత ఇగో ఉత్తమన రాష్ట్ర భవిష్యత్ తాకట్టు పెట్టిన కేసీఆర్, పాలమూరు సోరు జూరాలను ఎక్సెట్రా అని చెప్పి రాసిండ్రు. ఇంత పెద్దగా రాసిర్రు. ఇంట్లో వాస్తవాలు ఎంత అనేది కూడా చర్చించుకోవాలన్నా వద్దాం మనం. సో దానికోసం మనం ఒక చిట్టా రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఆ చిట్టా ఏంటంటే ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఇక ఈ ట్రిగర్ ఇస్తుందా? ఎస్, ఇప్పుడు వద్దాం. ఏదైనా ఆధారాలు పెట్టే మాట్లాడదాం మనం ఇప్పుడు కంప్లీట్గా. టోటల్గా 8 అంశాల మీద మన రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది నీళ్ళ మీద. ఒకటి, ప్రాజెక్ట్ నెసెసిటీ అవసరమా, ఇరిగేషన్ కవరేజ్ ఎంత, ఫైనాన్షియల్ బర్డెన్ ఎట్లా పడ్డది రాష్ట్రం మీద, పవర్ కన్జంప్షన్ మిత్ ఏంది, ఆధారాలు ఏంది, ఎక్సెట్రా. దాని తర్వాత సేఫ్టీ అండ్ స్ట్రక్చరల్ సేఫ్టీ, దాని మీద జరిగిన అవినీతి, ఆడిట్ ట్రాన్స్పరెన్సీ అని చెప్పి మాట్లాడి హిస్టారికల్ పర్ఫార్మెన్స్ కూడా ఏందో దాని మీద మనం ఖచ్చితంగా చిత్రగుప్తులా మాట్లాడదాం. సో ఫస్ట్ నేనేం చేస్తున్నానంటే ప్రాజెక్ట్ నెసెసిటీ మీద తీసుకుంటున్నా ఫ్రెండ్స్. ప్రాజెక్ట్ నెసెసిటీ తీసుకుంటే కాంగ్రెస్ ఏమంటుందంటే కాళేశ్వరం అసలు నెసెసరీయే కాదు, కాళేశ్వరం మనకు అవసరమే లేదు అని చెప్పి చెప్తున్నది. నేను ఇలా గౌరవ ముఖ్యమంత్రికి నేను ఏమడుగుతున్నానంటే అసలు తెలంగాణ ప్రాంతం ఎట్లున్నదో మీకు తెలుసా? డెక్కన్ ప్లాటో అంటే మీకు తెలుసా?
తెలంగాణ జాగ్రఫీ మీద మీకేమన్నా అవగాహన ఉందా? మీ గురువు నేర్పిన గ్రాఫిక్స్ కంటే మీకు తెలంగాణ జాగ్రఫీ మీద ఏమన్నా అవగాహన ఉందా? ఈ మాట నేను ఎందుకు అడగాల్సి వస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులకు అంటే 70% ఆఫ్ తెలంగాణ అప్ హిల్ ఉన్నది, అప్లాండ్ ప్లాటోలలో ఉన్నది. అంటే ఎట్టి పరిస్థితులలో కూడా భూ ఆకర్షణ శక్తికో గ్రావిటీకో మీకు వాటర్ రావు. అంటే ఇరిగేషన్ పాసిబిలిటీ ఎట్లయితుంది ఫ్రెండ్స్? 70% ఆఫ్ ది భూభాగం తెలంగాణలో నీకు ఎత్తైన ప్రాంతం ఉన్నది. ఇది ఫ్యాక్టు. ఇది టోపోగ్రఫీ టెస్టు. ఛాలెంజా? తీసుకుందామా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుకుంటా, కాంగ్రెస్ పార్టీ మాట్లాడుకుంటా, ఎవరు మాట్లాడారో ఇప్పుడు గుర్తొస్తలేదు, పలు పేపర్లలో మొత్తం చదివిన తర్వాత, గ్రావిటీ వల్ల మనకు నీళ్ళుని ఇగ్నోర్ చేసి, అంటే భూ ఆకర్షణ శక్తి ఉంటుంది, గ్రావిటీ నుంచి వచ్చేస్తాయి నీళ్లు, దానికి కాళేశ్వరం ఇన్ని లక్షల కోట్లు పెట్టి కట్టిర్రు. ఎందుకు కట్టిర్రు అని అంటే ఇంజనీరింగ్ రియాలిటీ మాట్లాడుకుందాం. కాంగ్రెస్ వాళ్ళకి నేను ఏం చెప్తున్నా, డౌన్ స్ట్రీమ్లలో ఉంటే నీకు గ్రావిటీలలో వస్తాయి. మళ్ళీ తెలంగాణ అప్ స్ట్రీమ్లు ఉన్నది కదా, గ్రావిటీలు ఏడొస్తుంది? 70% ఆఫ్ ది భూమి నీకు అప్ హిల్ ఉంటే 30% గ్రావిటీలు ఉన్నదని అనుకుందాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమడుగుతున్నా ఫ్రెండ్స్, నేను ఒక ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ని, ఇంజనీరింగ్లో ఎగ్జామ్స్ ఉన్నాయి, ఒక పరీక్షలో 7 నుంచి 8 పేపర్లు ఉన్నాయని అనుకుందాం. నేనేం చేస్తా, నాది ఎక్కడైతే వీక్ ఉంటానో నేను ఫస్ట్ అది చదువుడు మొదలెడతానా కాదా చెప్పు? నాకు ఏదైతే టఫ్ అనిపిస్తుందో నేను అది చదువుడు మొదలెడతా. ఎందుకంటే అలా డౌట్స్ ఎక్కువ వస్తాయి, నాకు గైడెన్స్ ఎక్కువ కావాల్సి వస్తుంది, నాకు టైం ఎక్కువ తీయాల్సి వస్తుంది, ప్రిపరేషన్ ఎక్కువ కావాల్సి వస్తుంది. సో నేను ఫస్ట్ అది పట్టుకుంటా. అంటే ఇప్పుడు గ్రావిటీని వచ్చే కెనాల్స్కి నువ్వు 30% ఇరిగేట్ చేస్తానంటే 70% తెలంగాణ ఎండిపోయాయి కదా. మళ్ళీ నేను 70% మీద ఫోకస్ చేయాలా, 30% మీద ఫోకస్ చేయాలా? మీరు రాజకీయ నాయకులు ఎట్లయినరో నాకు తెలియదు. వెన్ ఐ సే దిస్ ఐ కమ్ విత్ డేటా. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ పరెటోస్ రూల్. గూగుల్ చేసి చూసుకోరే, కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా. పరెటో రూల్ అని అంటారు. అంటే 20% ఆఫ్ ది వర్కులు నువ్వు చేసినావు అనుకో, 80% ఆఫ్ ది పని అయిపోవాలి. అది 20 పనులు చేయాలా, అది 80% పని చేసేసింది అనుకో, ఏది చేసుడు బెటర్? ఈ 20% పనులు చేస్తే 80% పని అయిపోయింది కదా. ఇది పరెటో. మళ్ళీ ఇప్పుడు వెనకటికి సర్కారు చేసింది ఏంది? 70% ఏదైతే తెలంగాణ భూభాగం అప్ హిల్ ఉన్నదో దానికి నీళ్ళు అందిస్తే 70% ఆఫ్ ది తెలంగాణ బాగుపడుతుంది కదా. నీ 30% ఎవడు పెట్టుకుంటావు, ఏడబెట్టుకుంటావు? ఇప్పుడు ఎవడు కరెక్ట్ ఈడ? ఫస్ట్ పాయింట్. దాని తర్వాత లిఫ్ట్ ఇరిగేషన్ వేస్ట్ఫుల్ అని చెప్తారు. ఎట్లా అని అంటున్నా. ట్రిబ్యునల్ రియాలిటీ మాట్లాడదామా జరా? బచావత్ అండ్ గోదావరి ట్రిబ్యునల్స్ క్లియర్ కట్గా ఎక్స్ప్లిసిట్లీ తెలంగాణ అప్పర్ ప్లాటో స్టేట్స్లలో ఉంటుంది, అప్ హిల్ స్టేట్లలో ఉంటుంది అని చెప్పి ఇరిగేషన్ ఖచ్చితంగా మీకు లిఫ్ట్ ఇరిగేషన్ అనేది ఖచ్చితంగా అని చెప్పి బచావత్ గోదావరి ట్రిబ్యునల్లో చెప్పిర్రా లేదా? ఇది మీరు డిస్ప్రూవ్ చేయగలుగుతారా? సో మీరు ఇప్పుడు అన్న మాట లిఫ్ట్ ఇరిగేషన్ ఈజ్ వేస్ట్ఫుల్ అని అన్న మాట తలకాయ ఏడబెట్టుకుంటారని చెప్తున్నా కాంగ్రెస్ వాళ్ళు. దాని తర్వాత కాంగ్రెస్ ఏమంటుంది అంటే డిజైన్ ఫ్లా అని అంటది. కాళేశ్వరం డిజైన్ ఫ్లా అని చెప్పి మాట్లాడితే సిడబ్ల్యూసి పర్మిషన్ ఇచ్చే, ఎక్స్పర్ట్ కమిటీసు దానికి చెప్పే, డిపిఆర్ క్లియరెన్సెస్ వచ్చే, మళ్ళీ అప్పుడు మీరు ప్రతిపక్షంలో కూర్చొని గుడ్డుగుర్రాల పనులతో మీరు గడ్డి వికిరా. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంత పెద్ద ముక్కు పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నాడు. నేను ఇవాళ ఏం అడుగుతున్నానంటే, నేను రేవంత్ అన్న స్టైల్లో మాట్లాడతా. నేను అడుగుతున్నా ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డిని నేను అడుగుతున్నా. ఆ రోజు అసెంబ్లీకి వచ్చి గౌరవనీయులు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న కేసీఆర్ గారు నీళ్ళ మీద చర్చ చేద్దామనంటే నేను ఇంకా ప్రిపేర్ అయ్యి రాలాడే వాళ్ళ పీకనికి వచ్చినావా అని అన్నాడు. ఆ రోజు పీకనికి వచ్చిన వాళ్ళు మీరు ఇవాళ మీరు పీకుడు మాటలు మాట్లాడుతుంటే ఈ పీకుడు మాటలు పిచ్చి మాటలు మేమినాలా పిచ్చోళమై? ప్రాజెక్ట్ నెసెసిటీ మాట్లాడినా. ఇరిగేషన్ కవరేజ్ కాడికి వద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇరిగేషన్ కవరేజ్ కాడికి వస్తే కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడుతారంటే రైతులు ఏం బెనిఫిట్ కాలే అని చెప్పి ఒక గంభీరమైన ఆరోపణ చేశారు. మీ పీసీ గోస్ కమిషన్ రిపోర్ట్లోనే కొన్ని పెద్దగా వచ్చినాయి కదా. ఒక పొటెన్షియల్ క్రియేట్ అయింది, సుమారు 50 నుంచి 65 లక్షల ఎకరాలకు సాగునీరు అందిందనని. ఇది అన్ని రిపోర్ట్లలో చెప్పినారు కదా. సరే, ఆ రిపోర్ట్లలో కూడా ఫ్యాబ్రికేట్ అని చెప్పి చెప్పుకుందాం. ఇప్పుడు రైతులు బెనిఫిట్ కాలేదు అని అంటే నీళ్లు రాలన్నట్టే కదా. నీళ్ళు వస్తేనే కదా రైతులకు బెనిఫిట్ అవుతుంది. నేను బేసిక్ క్వశ్చనే అడుగుతున్నా. అయితే నీళ్లు రాలే, రైతులు బెనిఫిట్ కాలే అన్న మీ గంభీరమైన ఆరోపణకు నేనేమంటున్నా, ఇండియా నంబర్ 1 ప్యాడీ ప్రొడ్యూసర్ ఎట్లయింది? ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఎందుకు పెరిగింది? తెలంగాణ హ్యాస్ బికమ్ ది నంబర్ 1 ప్యాడీ ప్రొడ్యూసర్ ఇన్ కంట్రీ. వై అండ్ హౌ? బికాస్ ప్యాడీ నువ్వు ఎప్పుడైతే ధాన్యం పండియాలనంటే, బియ్యం పండియాలనంటే ఖచ్చితంగా నీకు నీళ్ళ నిలువ ఎక్కువ ఉండాలి కదా, అప్పుడే పంట పండుతుంది కదా. మళ్ళీ ఏడికైనా వచ్చింది? మీరు మాట్లాడే మాటలకు పొంతన అక్కడ కనబడతలేదనా? కాంగ్రెస్ వాళ్ళకు నేను అది చెప్తున్నా. ఈ నాణ్యమైన అబద్ధాలు మీరు మాట్లాడుతున్నారు, నాణ్యత లేని అబద్ధాలు మాట్లాడుతున్నారు. చలో, నాణ్యత లేనివి మీకు జిగర్లో దమ్ముంటే దీన్ని కౌంటర్ చేయరు. మళ్ళీ ఐఎమ్ రెడీ.
మాట్లాడదాం దీని మీద. ఫిగర్స్ ఇన్ఫ్లేటెడ్ అని చెప్తున్నారు. అరే ఫిగర్స్ ఇన్ఫ్లేటెడ్ అయింది, ఆల్ ఈ వెరిఫికేషన్ అంతా సెంటర్తోనే వెరిఫై అయినారు ఆయన. FCI డేటాలో అనేది దొరుకుతున్నది, ఇది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో. మళ్ళీ దీని మీద ఏం మాట్లాడతారని నేను అడుగుతున్నా. పేపర్ ఇరిగేషనే జరిగింది, పేపర్ పులులే ఉండే అని మాట్లాడతారు. నేనేమంటున్నా, నువ్వు ఆధారాలు చూపెట్టు. రైతులు బాగుపడ్డరా లేదా అని చెప్పాలనంటే మీ క్రాప్ ఇంటెన్సిటీ పెరిగిందా లేదా ఫ్రెండ్స్? క్రాప్ ఇంటెన్సిటీ మామూలుగా కూడా కాకుండా మల్టిపుల్ డిస్ట్రిక్ట్లలో సుమారు అన్ యావరేజ్గా CAGR తీసుకుంటే 130% పెరిగింది ఫ్రెండ్స్. ఇది డేటా చెప్తుంది. అండ్ ప్రతి డేటా FCI డేటా తీసుకొని మాట్లాడదాం ఈరోజు. ఇప్పుడు పెడతాలంటే పెద్దగా అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఫైనాన్షియల్ బర్డన్ అనంట. ఫైనాన్షియల్ బర్డన్ కాడికి పోయాలి ఏమంటారంటే 1 to 1.5 lakh crore ఇరిగేషన్ డెప్ట్ తీసుకొచ్చారు, అప్పుల కుప్ప తెలంగాణ మీద పెట్టేసిండ్రు అని అంటారు. అందుకు ఒప్పుకుందామని అంటే మీరు ఇది రెవెన్యూ లాస్ అంటారు. మళ్ళీ ఇక్కడనేమో తెలంగాణ #1 ప్యాడీ ప్రొడ్యూసర్ అయింది FCI డేటా ప్రకారము. మల్టిపుల్ డిస్ట్రిక్ట్లలో సుమారు CAGR తీసుకుంటే 130% ఆఫ్ ది గ్రోత్ అయిందని చెప్పిండ్రు. సుమారు 50 నుంచి 65 లక్షల ఎకరాల భూమిని సాగు చేసినామని చెప్తున్నారు. మళ్ళీ ఇంత అయితే కాళేశ్వరం అనేది ఒక ఇరిగేషన్ డెప్ట్ ఎట్లయితుంది అని అంటున్నా. ఇట్ ఈస్ ఎ క్యాపిటల్ అసెట్ డెప్ట్ ఐ సే. పర్హాప్స్ ఇన్ ది ఫ్యూచర్ ఇట్ బికమ్స్ ఎ రెవెన్యూ రిసిప్ట్ ఫార్ తెలంగాణ. ఇది కాదా క్యాపిటల్ అసెట్ అవుతుందా కాదా? ఇది రెవెన్యూ లాస్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీళ్ళు ఏమంటారనంటే రాష్ట్రం ఫైనాన్షియల్గా సంకనాకిపోయింది దీనివల్ల అని అంటారు. ఇప్పుడు డెప్ట్ వర్సెస్ GDP రేషియో తీసుకొని గిట్లా మనం చూస్తే డెప్ట్ టు ది జీడిపి రేషియో GSDP అంటారు కదా మన స్టేట్ది తీసుకుంటే, GSDP రేషియో తీసుకొని చూస్తే FRBM లిమిట్లో లోపలనే ఉండే కదా. డేటా ఏం చెప్తుందంటే హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ అమాంగ్ ది లార్జెస్ట్ స్టేట్స్. మేము హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్తోని కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పినాము. అప్పులు ఆల్రెడీ ఉన్నాయి, లేవని అంటలేము. మేము తీసుకున్నప్పుడు కూడా ఉన్నాయి, మళ్ళీ మీరు తీసుకున్నప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు అని అలా ఆరోపణ చేస్తారు. మళ్ళీ దీని మీద ఏం చెప్తారు? అండ్ యూ షుడ్ ఆల్సో కమెంట్ టు ది హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ అమాంగ్ ది లార్జర్ స్టేట్స్గా మేము ఇచ్చినాము అని చెప్తారు BRS వాళ్ళు. మీరు దానికి ఏం చెప్తారు? దాని తర్వాత పవర్ కన్జంప్షన్ కాడికి వస్తారు, కాళేశ్వరం ఎక్సెట్రా ప్రాజెక్టులది. ఈ పవర్ కాస్ట్ మనము సస్టైనబుల్ చెయ్యలేము, ఇది కుదరదు అని చెప్తారు. తెలంగాణ వచ్చిన తర్వాత పవర్ సర్ప్లస్ స్టేట్ అయింది కదా తెలంగాణ, పవర్ సర్ప్లస్ స్టేట్ అయింది కదా. వీళ్ళు ఏమంటారు? పంపులు మా ఖజానాన్ని కడిగేస్తున్నాయి అని చెప్తారు. అరే నేనేమంటా అంటే డే టైం ఫ్రీ పవర్ ఇచ్చిర్రు. పలుసార్లు మేమేడ కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది అని మాట్లాడినాం. మా దగ్గర జనరేటర్ దగ్గర ఒక పెద్ద ఫ్యూజ్ కూడా ఎగిరిపోయింది మీ కరెంటు పోవడం వల్ల. అది పైసలు ఎక్కువ ఖర్చు అవుతున్నాయి, ఇప్పుడు చేపించుకోవాలి తెలుసా, 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. మేము అన్నిసార్లు BRS మీద టిప్పరీ చేసినాం కానీ ఒక్కసారి కూడా మాకు ఇట్లా ఫ్యూజులు పోయేటట్టు కాలే. మేమే సాక్షులు. కాంగ్రెస్ వచ్చినాక మాకు ఇంకా ఖర్చు పెరిగింది. ఈ ఛానల్ నడుపుడే కష్టపరా నాయన అంటే మా మీద ఇంకా ఆ ఖర్చులు కూడా అయినాయి మాకు. పవర్ బిల్స్ కట్టలే అని చెప్తే సరే డిస్కామ్లు కొంచెం ఇబ్బందులలో ఇది ఒప్పుకుంటా, ఇది నేను ఒప్పుకుంటా. కేసీఆర్ ఉన్నప్పుడు నాకు తెలిసి ఒక 2000 కోట్లు ఎంతనో డిస్కామ్లకు పైసలు కట్టేది ఉండే. కానీ మీరేం పెద్ద నేతి బిరకాయ మాటలు మాట్లాడుతున్నారు. మీరు ఇచ్చిరా? మీరు ఇయ్యలేగా. ఇప్పుడు పరిస్థితి డిస్కామ్లు క్లోజ్ అయ్యేదాకా వస్తుందట. ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ మై డేటా. మళ్ళీ దీని మీద ఏం మాట్లాడుతుంది కాంగ్రెస్? మీరు వచ్చినాక బిల్స్ క్లియర్ చేసిరా బ్రదర్ గజ్జపూర్. కాంగ్రెస్ పవర్ని కరెక్ట్గా ఫిక్స్ చేసుకుంటూ వస్తుంది. మేము చేసుకుంటూ వస్తున్నాం, పవర్ని కరెంట్ని ఫిక్స్ చేసుకుంటూ వస్తున్నాం. ఈడ మట్టి విసుకలే, ఈడ కూడా ఒక ఇటుక పెట్టలే. ఒక్క ప్రాజెక్ట్ అన్న 2023 పోస్ట్ 2023 తర్వాత వచ్చిందా? నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు అప్పుడు వచ్చి చేసిపోయినాయి తప్ప సెంటర్ మీరు సపరేట్గా ఏమన్నా పీక్ కట్టలు కట్టిర్రా? చేయలే. దాని తర్వాత వీళ్ళు మాట్లాడతారు ఏం తెలుసా బ్రదర్? స్ట్రక్చరల్ సేఫ్టీ అని మాట్లాడతారు. స్ట్రక్చరల్ సేఫ్టీ కరప్షన్ అని మాట్లాడతారు. అందులో ఏమంటారంటే చూసినావా మేడిగడ్డ కూలింది అని అంటారు. మేడిగడ్డ ఎందుకు కూలింది అని అనేది PC ఘోష్ కమిషన్లో కూడా ఏం చెప్పలే ఇంతవరకు. జ్యుడిషియల్ ఫైండింగ్లలో ఏడ రాలే. ప్రాజెక్ట్ ఎట్లా ఫెయిల్ అయింది అని అనేది ఇంతవరకు అసెంబ్లీలో చర్చ జరపలే. మ్యాసివ్ కరప్షన్ అయింది అని చెప్తారు. ఇప్పటిదాకా ఒక్కోడి మీద కూడా FIR బుక్ చేయలే. కేవలం కాగ్ రిపోర్ట్ తీసుకొని వచ్చి మీరు ప్రజెంటేషన్ ఇచ్చారు, శ్వేతపత్రాల మీద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, శ్వేత నాగుల లేక కాటేస్తున్నారు తెలంగాణ ప్రజలని. ఇప్పటిదాకా ఒక్కడి మీద కోర్టు కన్విక్షన్ చేసిరా? 2 సంవత్సరాలు అవుతుంది మీరు వచ్చి. శంషావేటి గీక్తే షడాక్ లేకపోయి ఇప్పటిదాకా ఒక్క కేసు లేకపోయి. ఇది ఒక ఇంజనీరింగ్ ఫ్రాడ్ అని మాట్లాడతారు. PC ఘోష్ కమిషన్ రిపోర్ట్స్, సుప్రీంకోర్టు సైటేషన్స్ ఇవన్నీ తీసుకొని చూస్తే మైనర్ స్ట్రక్చరల్ ఇష్యూస్ ఆర్ నాట్ సిస్టమ్ ఫెయిల్యూర్. ఉత్తమనా మీరు ఏడతల మైనర్ స్ట్రక్చరల్ ఇష్యూస్ ఆర్ నాట్ సిస్టమిక్ ఫెయిల్యూర్. కాంగ్రెస్ మేము అవినీతిని ఎండగడుతున్నాం. నాణ్యత లేని మాటలండి ఇవి, నాణ్యత లేని మాటలు. ఒక్క FIR అయినా బుక్ చేసిరారా? ఒక్క దగ్గర నన్ను ఛార్జ్షీట్ ఫైల్ చేసిరా? ఇప్పటిదాకా చేసిరా? ఇప్పుడు నాణ్యత లేని మాటలు ఎవరు మాట్లాడుతారండి? కాంగ్రెసా లేకపోతే ఎవరండి?
ఈ కాంగ్రెస్ వాళ్ళు ప్రెస్ మీట్లు పెడుతుంటే వాళ్ళ కరెంట్లలో ఏసీలు కాలుతున్నారు, అవి కూడా వేస్ట్. మీరు ఒక కరప్షన్ ప్రూవ్ చేసేదాకా చెట్ల కింద నడుపురి మీ ఆఫీస్లని. వానకు నానుండ్రి, ఎండకు ఎండుండ్రి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూరి మాళ్ళల్లో భవనాలలో కూర్చొని. నేను మాట్లాడింది కరెక్టా రాంగా ఫ్రెండ్స్? వీళ్ళకి నైతిక హక్కులు లేవు తెలంగాణ యొక్క సంపదను దోసుకోనికి. వీళ్ళు ఏదైతే అవినీతి అని చెప్పి వచ్చారు కదా, ఆ అవినీతి చూపించేదాకా వీళ్ళు చెట్ల కిందనే పనిచేయాలి. ఆ చెట్లు కూడా వద్దు. ఇంత ఆడిట్ ట్రాన్స్పరెన్సీ మీద మాట్లాడతారు కదా కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళకు చిన్న ప్రశ్న, ఆడిట్ రిపోర్ట్స్ అన్నీ దాచిపెట్టిర్రంట. 17% జియోలే పోర్టల్లో పెట్టిరు, మిగతాదంతా ఏం చేసిరు? కుర్చీ మరత పెట్టి కుక్కు. ఇప్పటిదాకా వీళ్ళు ఏదైనా మాట్లాడిరా ఆడిట్ రిపోర్ట్ అంటే కాగ్ రిపోర్టే కదా పెట్టి మాట్లాడినారు. మళ్ళీ కాగ్ రిపోర్టు అదే అయిన ఉంటే మళ్ళీ కేసు బుక్ చేసి కథం చేయరు కదా. డేటా మ్యానిపులేషన్ అని చెప్పి మీరు వెనకటి ప్రభుత్వాల మీద మాట్లాడతారు. నేనేమంటున్నా, సెంటర్ ఇదే డేటా చూసుకొని కూడా ఎంఎస్పీ ఇంకా ప్రొక్యూర్మెంట్ మీద మీరు కూడా అదే వాడుతున్నారు కదా డేటా. మన ఎరువుల దగ్గర ఒక రైతు వచ్చి మాట్లాడితే శ్రీధర్ బాబు గారు కూడా అసెంబ్లీలో తీర్పిచ్చిండు. అసెంబ్లీలో రైతుల సమస్య మీద మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే మాట్లాడితే శ్రీధర్ బాబు గారు తీర్పిచ్చి మనం మాట్లాడారు 0 ఓవర్లో. ఏమని మాట్లాడారు? మళ్ళీ అదే డేటా ఫ్యాక్ట్ తీసుకొని మాట్లాడుతున్నారు కదా. వెన్ యూ సే ద డేటా హెస్ బీన్ మ్యానిపులేటెడ్ బై ద బీఆర్ఎస్, వై ద సేమ్ డేటా హెస్ బీన్ యూజ్డ్ బై ది కాంగ్రెస్ దెమ్సెల్వ్స్? క్వశ్చన్ ఆఫ్ డిబేట్. కాంగ్రెస్ కరెక్టింగ్ రికార్డ్స్ అంట. ఇప్పటిదాకా ఒక శ్వేతపత్రం ఇచ్చిర్రా? ఏం కరెక్షన్ చేసిరు? పబ్లిక్లో పెట్టిరా? ఇవి ఇది కరెక్ట్, ఇది ఇట్లా ఉండే, ఈ లంగచాతలు ఉండే, ఈ లంగచాతలకు మేము లక్షణాలతో ఇవి రాసినామని ఒక శ్వేతపత్రం ఇచ్చిరా? 2 సంవత్సరాలు అవుతుంది. ఇచ్చిరా? ఇయ్యలే. నేనేమంటున్నా, కాంగ్రెస్ ఎరాల 2014 దాకా తీసుకున్నా తెలంగాణ ఒక కరువు ప్రాంతం లెక్కనే ఉండేనా లేకుండేనా? కాకపోతే గులాబీ వచ్చిన తర్వాత నిజంగా చెప్పాలంటే ఒక హరితహారం కనబడ్డది, అషూడ్ ఇరిగేషన్ కనబడ్డది. నువ్వు సాగు చేసుకొని ఇల్లు ఇస్తాం. నంబర్ 1 ప్యాడీ ప్రొడ్యూసర్ ఇన్ ది కంట్రీ. ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ ది డేటా టేకెన్ ఫ్రమ్ FCI. దాని తర్వాత ఫార్మర్ సూసైడ్లు అని అంటారు. ఫార్మర్ సూసైడ్లు ఆ రోజు కూడా ఉండే, ఈ రోజు కూడా ఉన్నాయి, జరుగుతూనే ఉన్నాయి. రైతు ఎప్పుడు బాగుపడలే, ప్రభుత్వాలు బాగుపడ్డాయి, ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులు బాగుపడ్డారు. అదైనా ఇదైనా రైతు సూసైడ్లు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. నేను రైతన్నా నువ్వు చేసుకోకే అనంట, గలమిప్పి మాట్లాడదామే, బలగమై మాట్లాడదామే, నీ సూసైడ్ వల్ల ఎవరికి లాభమే అంట. ఈ రాజకీయ నాయకులు మీ మీద రాజకీయం చేస్తుర్రే, వాళ్ళు లబ్ధి పడుతున్నారే, మీ కుటుంబం మీకోసం తల్లడిల్తుందే. రైతన్నా వీళ్ళు రాజకీయ ముద్దా చేస్తున్నారు. ఇరు ప్రభుత్వాలు పవర్ కట్స్ అని చెప్పి మాట్లాడితే 24 గంటల కరెంటు మేమే సాక్షి అన్నా. ఇంకొకటి ఉన్నది కాంగ్రెస్ వాళ్ళకి, నేను ఏం చెప్తున్నా తెలుసా? వలసదారులు. వెనకటికి పాలమూరు లేబర్లు అని చెప్పి ఒక పేరు ఉంటుండే, పాలమూరు లేబర్లు అని. ఇప్పుడు వస్తుందా? అంటే తెలంగాణ రైతులు సస్యశ్యామలం వైపు అడుగులు వేస్తున్నారు కదా అననే ఒక ఆలోచన వచ్చింది కదా, ఆచరణ కనిపిస్తుంది కదా. ఇరిగేషన్ విజనే లేదు అని చెప్పి మాట్లాడతారు. వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, ఏమంటారు మా శివయ్య పేరు కాళేశ్వరం, శివయ్య సన్నిధి ముంగటనే ఉన్నది కదా. వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మన తెలంగాణ కట్టింది సార్. లీగల్ పొజిషన్ ఏదైనా మనం మాట్లాడాలంటే, నువ్వు ప్రాజెక్ట్ ఇల్లీగల్ అని అంటావు, ఇప్పటిదాకా ఒక ట్రిబ్యునల్ బ్యాన్ లేదు, ఒక కోర్ట్ స్టే లేదు. ఫండ్స్ మిస్యూజ్ అయినన్నావు, నువ్వు ఇప్పటిదాకా అసెంబ్లీలో ఇది పెట్టి ఇక్కడ ప్రాబ్లం, ఇది FIR, ఇది ఛార్జ్షీట్, నువ్వు మాట్లాడలే. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే అసలు ఇవన్నీ ప్రాజెక్టులు కూడా ఇప్పటిదాకా నేను చూపించిన కదా, అన్ని ట్రిబ్యునల్ ప్లస్ ఎక్స్పర్ట్ కమిటీల అప్రూవల్తోనే కడిసిండ్రు. దశాబ్దాల వారుగా కరువుని 10 సంవత్సరాలు నీటితో నింపిండ్రు. ఇలా నీళ్ళ పంచాయతీ చేస్తున్నది ఎవరు? యాక్చువల్లీ మీ రాజకీయ మనుగడకు గడపరదించండి కేసీఆర్. పాలమూరు బిడ్డవు కదా, పాలమూరు బిడ్డ నీళ్ళ మీద మాట్లాడగలుగుతాడా? నీళ్ళ మీద అవగాహన ఉన్నదా? నీళ్ళ మీదనే అవగాహన లేనోడు పరిపాలన ఏడికైనా అందిస్తాడు, సుక్క నీరు తెలవనోడు అని చెప్పి రాజకీయ నగారా మోగించిండు కేసీఆర్. మీ దగ్గర డేటా లేకుండా అరిగిపోయిన టేప్ రికార్డ్ లెక్క మాట్లాడుతున్నాం. ఇవాళ 299 TMCs అండ్ అడాక్ కమిటీ సి మురళీధర్ అకార్డింగ్ టు ది మినిట్స్ మ్యాగజైన్ ప్రకారము 50-50 తెలంగాణ అడిగింది. అడాక్ కమిటీలో ఫైనల్ డెసిషన్స్ ఎడికైనాయితాయి. ఉన్నదే ఆడ 811 TMCల నీళ్ళు అంటే వీళ్ళకు 555 TMCలు ఇస్తారా? ఈయననే రాసిండ్రా, ఇగో ఈయననే ఇవాడ చెప్పిండు, చూడరు జర మీరు ఎదురాది. ఫస్ట్ పేపర్ తీద్దాము. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు అన్నది పాపం ఆయన స్క్రిప్ట్ రైటర్ ఎవరో నాకు తెలియదు, నాకు. ఇగో చూడు ఏం మాట్లాడుతున్నాడు రేవంత్ అన్న. ఏదది? మనం మాత్రం రోజుకు 0.25 TMCల కూడా తీసుకోలేక ఎందుకు పోతున్నాం అంటే 70% ఆఫ్ ది భూమిని ఇది ఆకాశం ఏమంటారు, ఆకాశానికి తాకేటట్టున్నది కదా, ప్లాటో అప్హిల్డ్ పొజిషన్లు ఉన్నది కదా రేవంత్ అన్న. నువ్వు మాట్లాడిన మాట లిఫ్ట్ ఇరిగేషన్ బేకార్ అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ ఏ మాట్లాడుతున్నది. యువర్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ దట్ యు ఆర్ డూయింగ్ బ్లండర్స్ అండ్ యు ఆర్ లూజింగ్ పవర్ ఇన్ తెలంగాణ.
ఇలా అవినీతి నాణ్యమైన డేటా తీసుకొని ఎవరు మాట్లాడుతున్నారండి? చిత్రగుప్త్ మాట్లాడుతుంది. నాణ్యత లేని డేటా తీసుకొని మాట్లాడుతున్నారు ఏంటంటే పదవులు ఉన్న మీరు. కెపాసిటీ ఎడబిల్డ్ చేసిరండి. మీరు పరిపాలన ఉన్నప్పుడు పీక్ కట్టలు కట్టింది ఏం లేదు. వేరే ప్రభుత్వం వచ్చిన తర్వాత బట్టగాల్సి మీద చేస్తా అని చెప్పి మీరు చెప్తున్నారు. ఇవాళ అవినీతి చెప్పుకొని మీరు ఇలా కడుపు నింపుకునే ప్రయత్నం చేసిర్రు. మళ్ళీ వచ్చిన తర్వాత ఒక్క అవినీతి ఛార్జ్షీట్ అయినా ఫైల్ చేసిందంటే ఏం లేదు. ఏం చేసిర్రు అని అంటే మాకు డేటా లేదు కానీ మాకు మీ సానుభూతి కావాలని అంటే ఇస్తామా, ఇద్దామా? జర మీ కమెంట్ రూపంలో చెప్పుర్రి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.